టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. నోరూరించే వంటలతో పాటు ఆ వంటల్లోని పోషక విలువల్ని కూడా మీకు అందిస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు చెప్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూసేద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు విజయవాడ నుంచి అనురాధ గారు రాశారండి. ఓకే. పల్లీ టిక్కా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. పల్లీ టిక్కానే యాక్చువల్లీ కొంచెం వెరైటీగా ఉంది, దాంతో మళ్ళీ కర్రీ అడిగారు. ఎలా ఉంటుంది? కొంచెం వెరైటీగానే అడిగారు. సో అంటే ఈ టిక్కాలు ఇలాంటివి ఏంటంటే మెయిన్ గా మనం స్నాక్స్ గా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఓకే. సో కర్రీ ఓకే. సో అంటే కొంచెం పల్లి ఫ్లేవర్ గ్రేవీలో కూడా తెలిసేటట్టుగా చేద్దాం. ఓకే. సో మరి గ్రేవీ అండ్ అలాగే మనకి టిక్కాస్ లో కూడా పల్లి ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. yes అండి. ఓకే. పల్లి టిక్కా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పల్లి టిక్కా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన వేరుశనగ పలుకులు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, షాజీరా 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వేరుశనగ పలుకుల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా టిక్కాలు తయారు చేసుకుందాం. ఓకే. సో ముందు టిక్కా చేసుకుని తర్వాత కర్రీ చేసుకోవాలి కదా? అవునండి. కొద్దిగా నూనె వేసుకుని, సో దీంట్లో షాజీరా బాగుంటుంది కదా టిక్కా చేసుకునేటప్పుడు? అవునండి. సన్నగా తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, సో జనరల్ గా పల్లీలతో టిక్కా అనేది రేర్ కదా రాజు గారు? చాలా తక్కువ చేసుకుంటారండి. సో ఇప్పుడు దీంట్లో పల్లి పొడి యూజ్ చేస్తున్నామా? అవునండి. అంటే ఫస్ట్ ఏంటంటే వేయించిన వేరుశనగ పలుకుల్ని ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. అంటే అక్కడక్కడ మనకు కచ్చాపచ్చగా ఉండాలి. సో తింటున్నప్పుడు కూడా మనకు ఆ పల్లీలు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. టిక్కాలకు సరిపడా ఉప్పు, ఉడికించిన బంగాళదుంప ఇలా మెదిపి పెట్టేసుకున్నాం. సో మనకి మొత్తం బేస్ అంతా కూడా ఇదే వస్తుంది కదా? ఎస్ అండి. ఓకే. స్టవ్ ఆపేసేసి సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో కొంచెం చల్లారాక టిక్కాలు చేసుకోవటమే కదా రాజు గారు? అవునండి. సో ఇది కాస్త చల్లారనిచ్చేద్దామండి. ఎస్. కొంచెం చల్లారారు కాబట్టి ఆలోపు ఒక చిట్కా చూసేద్దామా? ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఓ మంచి చిట్కా. మొహం మీద మొటిమలు ఎక్కువగా ఉన్నవారు వారానికి ఒకసారి ఫేస్ కి ఆవిరి పట్టించి ఆ తర్వాత ఆస్ట్రిజెంట్ లోషన్ రాసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు తగ్గుతాయి. చిట్కా చూసారు కదా, చల్లారిందా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు టిక్కాలు కాల్ చేసుకోవాలి కదా? అవునండి. సో మనం కర్రీలో యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం చిన్న సైజ్ చేస్తున్నారా? చిన్న సైజ్ అంటే బాగుంటుంది. సో వీటిని కొంచెం టేస్టీగా రావడానికి వెన్నతో మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఆ కర్రీలో కూడా మనకు అప్పుడప్పుడు టిక్కా తిన్నప్పుడు ఆ వెన్న అనేది తెలుస్తూ ఉంటుంది. దీన్ని పట్టేసుకొని ఉంటుంది కదా, బాగుంటుంది. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసేసుకోవాలండి. ఓకే.
ఈ టిక్కాలన్నీ మనం వెన్నతో కాల్చుకోవాలి. ఎస్. సో రెండు వైపులా కొంచెం మనకు లైట్ గోల్డెన్ టిక్కా కలర్ మనకు కలర్ తెలుస్తుంది వచ్చేస్తే కదా. మనం తీసేసుకోవచ్చు. ఇలా కలర్ రావాలి మనకు. యా. సో ఇది సరిపోతుందండి. సో ఈ ప్యాన్ ఇటు మార్చేసుకుందాం మనం. ఓకే. సో అలాగే వదిలేసేద్దాం. సో కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఎస్. కొద్దిగా నూనె, సో దీంట్లో ఉల్లిపాయలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. ఉప్పు, ఓకే, గ్రేవీకి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, ఓకే, టమాటో పేస్ట్ అండి. ఓకే. సో టొమాటోస్ ఉడికిచ్చి పేస్ట్ పేస్ట్ చేసేసి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ గ్రేవీలో మనకు ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఉండదు టమాటో. ఓకే. యా. ఓకే. సో దీంట్లో వేరుశనగ పలుకుల పొడి, ఓకే, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? కావాలా? ఇది కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది, మనం సర్వ్ చేసుకోవచ్చు. సో టిక్కాస్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలి రాజు గారు? ఇది మనం బౌల్లోకి తీసుకున్నాక నేను యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం బంగాళదుంప బేస్ ఉంది కదా. అవును. సో దీంట్లో వేసి మనం బాయిల్ చేస్తే మ్యాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవును. కాబట్టి మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం సర్వ్ చేస్తామో అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర. సో ముందుగా సో ఇప్పుడు దీంట్లో టిక్కాస్ వేసుకోవాలా? ఎస్. ఓకే. ఓకే. పల్లీ టిక్కా కర్రీ రెడీ అండి. వేడివేడిగా పల్లీ టిక్కా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పల్లీ టిక్కా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా వేయించిన వేరుశనగ పలుకులు కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో వేరుశనగ పలుకుల పొడి, ఉప్పు, ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో చిన్న చిన్న టిక్కాల్లా ఒత్తుకుని పెనంపై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఆ తర్వాత వేరుశనగ పలుకుల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న టిక్కాలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పల్లీ టిక్కా కర్రీ రెడీ. పల్లీ టిక్కా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్ రాజు గారు. టోటల్ చాలా పల్లి కాంబినేషన్ అనేది తెలుస్తుంది, అంటే టోటల్ గా టేస్ట్. యా, ఆ టిక్కాల్లో మీరు కొంచెం క్రంచీగా అంటే కొంచెం కచ్చపచ్చగా వేశారు కదా, అది బాగా తెలుస్తోంది. అండ్ గ్రేవీ బేస్ అంతా కూడా మీరు కొంచెం పల్లి పొడి యాడ్ చేశారు కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తోంది.
చాలా బాగుంది రాజు గారు. అంటే ఆ గ్రేవీలో అక్కడక్కడ టిక్కాస్ తగులుతూ ఉంటే బాగుంది తినడానికి. నాకు తెలిసి రైస్ అండ్ చపాతీ రెండింటి కూడా చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మంచి చిట్కా. టమాటో రసం, ముల్లంగి రసం ఈ రెండింటినీ కలిపి 1 కప్పు చొప్పున రోజుకి 3 సార్లు తాగినట్లయితే మన శరీర రంగులో మంచి మార్పు కనిపిస్తుంది. చూసారు కదా, పల్లి టిక్కా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మూంగ్ దాల్ కాజు బర్ఫీ తయారు చేసుకోబోతున్నాం. ఈ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలని ఉందా? అయితే రాజుగారిని అడిగేద్దామా అండి? రాజుగారు, ఈ రోజు మూంగ్ దాల్ కాజు బర్ఫీ తయారు చేసుకోబోతున్నాం. అవునండి. సో ఎలా ఉంటుంది రాజుగారు? మూంగ్ దాల్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది కదా స్వీట్స్ లో వాటిలో ట్రై చేస్తే. అవునండి. మరి కాజు బర్ఫీతో ఎలా ఉంటుంది? ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ యాడ్ అవుతుంది దీంట్లో. సో మూంగ్ దాల్ అలాగే కాజు ఈ రెండింటి కాంబినేషన్ లో బర్ఫీ ఏంటంటే కొంచెం మనం నిల్వ కూడా చేసుకోవచ్చు. ఏదన్నా అంటే పూజలు అలాంటివి ఉన్నప్పుడు కూడా చేసుకొని మనం ప్రసాదాలు అలా కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. మూంగ్ దాల్ కాజు బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మూంగ్ దాల్ కాజు బర్ఫీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, తరిగిన జీడిపప్పు 1/4 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు, పచ్చికోవా 1/4 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 లీటర్. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. సో వాటిని నేతితో వేయించేసుకున్నాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పులు వేయించుకోవాలి. అవునండి. సో దీని తర్వాత పెసరపప్పు కూడా కొంచెం వేయించేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే కొంచెం రవ్వగా రావాలి మనకు. ఓకే, సో అప్పుడు బాగుంటుంది. అండ్ పెసరపప్పు నేతిలో వేస్తే ఏంటంటే ఆ కమ్మ ఫ్లేవర్ ఒకటి వస్తుంది, స్వీట్ కమ్మదనం అనేది వస్తుంది. అది స్వీట్ కి మనకి బాగా హెల్ప్ అవుతుంది కదా. ఓకే, సో ఇది తీసేసుకున్నాం. సో దీంట్లోనే పెసరపప్పు, సో ఇది కావాలంటే మనం ఉడికించి కూడా చేసుకోవచ్చు. సో అది వేరే టేస్ట్ వస్తుంది. సో ఇలా వేయించి మనం పప్పుతో చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది వేరేగా వస్తుంది. ఉడికించి అంటే ఎలా రాజు గారు? పప్పు ఉడికించేసింది. పప్పు ఉడికించేసి మిక్సీ చేసుకున్నా? లేదు, అలాగే వేసేసుకోవచ్చు. మిక్సీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే చేసుకున్నా మనకు బాగా వస్తుంది. సో సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి మనకు అలాగే చేసేసుకోవచ్చు. ఓకే, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది కదండి. సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి మనం కచ్చాపచ్చాగా అలా పొడి చేసుకోవాలి. ఓకే, సో కొంచెం చల్లారాలి కదా రాజు గారు? అవునండి. ఓకే, సో మరి చల్లారుతూ ఉంటుంది. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం ఓ చిట్కా. పుట్టుమచ్చలు ఎక్కువగా ఉన్నవారు ధనియాలను నూరి ఆ పేస్ట్ను పుట్టుమచ్చలు ఉన్న చోట్ల అప్లై చేస్తూ ఉన్నట్లయితే పుట్టుమచ్చలు తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా? ఓకే రాజు గారు, నెక్స్ట్ ఇంకొంచెం చల్లారాలి కదా ఇది? మిక్సీ పట్టేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం కచ్చాపచ్చాగా పట్టేసుకోవాలి. ఓకే,
ఓకే, సో ఇలా అయితే సరిపోతుందండి మనకు. సో కొంచెం కచ్చాపచ్చాగా చేసేసుకోవాలి. ఎస్. సో దీంట్లో కాచి చల్లార్చిన పాలు, పాలు. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే. సో ఇది కొంచెం మనకు మరగాలి. ఓకే. సో ఇందాక మీరు కొంచెం నిలువ ఉంటుంది అన్నారు కదా రాజు గారు, ఎన్ని రోజుల వరకు నిలువ ఉంటుంది ఇది? ఒక 2 to 3 days అండి. సో అది కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుంది, ఎందుకంటే పాలు యాడ్ చేస్తున్నాం, అలాగే కొద్దిగా కోవా కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. కాబట్టి ఒక రోజు నిలువ ఉంటుంది. నిలువ ఉంటుంది. 2 నుంచి 3 రోజులు, దట్టు మనం రెఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి. ఎస్ అండి. సో ముందుగా ఏంటంటే మనం ఈ మిక్సీ పట్టేసుకున్న పప్పు వేసి అది ఉడికిన తర్వాత పంచదార వేసుకుంటే ఓకే. దగ్గర ఫాస్ట్ గా అవుతుంది. సో ముందుగానే పంచదార వేసిందంటే పప్పు ఉడకడానికి టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే. సో పప్పు అనేది బాగా పాలల్లో మనకు ఉడికితేనే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కదా. ఎస్. ఓకే, పాలు మరుగుతున్నాయి కదా. యా. సో దీంట్లో మిక్సీ పట్టేసుకున్న రవ్వ, సో ఇది మనకు కొంచెం ఉడికి కొద్దిగా దగ్గరికి పడాలి. ఎస్. సో అలా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి. నాకు తెలిసి అడుగేం అంటుకోదు కదా. పెసరపప్పు కాబట్టి కొంచెం పట్టే ఛాన్స్ ఉంది. ఓకే. సరిపోతుంది కదా రాజు గారు, బాగా దగ్గర పడిపోయింది. ఓకేనండి. ఓకే. సో ఇప్పుడు కాజు జీడిపప్పు మనం ఇట్లా పొడిలా చేసుకున్నాం. ఓకే, జీడిపప్పు పొడి. ఎస్. సో అలాగే పచ్చికోవా. సో ఇది ఇంకా అడిషనల్ టేస్ట్ కదా పచ్చికోవా. కొద్దిగా యాలకుల పొడి, పంచదార అండి. సో ఈ పంచదార నుండే కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి మనకి ఇంకొంచెం లూజ్ అవుతుంది. లూజ్ అవుతుంది. సో బాగా కలిపేసి మనం తీసేసుకోవచ్చు అండి. సో Okay. పంచదార కొంచెం కరగనట్టుగా ఉంటే కూడా చాలా బాగుంటుంది. బాగుంటుంది. అవును, సగం సగం అలా ఉన్నా కూడా బాగుంటుంది. ఓకే, ఇక్కడ స్టవ్ కట్టేసేసి సో ఒక ప్లేట్లోకి తీసుకుందాం. Yeah. సో దీనికి కొద్దిగా నెయ్యి రాసేసుకున్నాం అండి. అడుగు అంటుకోకుండా ఉండటం కోసం. ఎస్. సో ఇది దీంట్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో కాస్త మనకు చల్లారితే సో ఇవి మనం ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం చల్లారాలి కదా. అవునండి. ఓకే. సో కొంచెం ఫాస్ట్గా కావాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు తొందరగా చల్లబడుతుంది. సో అప్పుడు ముక్కలుగా కట్ చేయొచ్చు. సో నేను కాసేపు పెట్టేసేస్తాను. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారా? ఎస్. ఓకే, డన్. ఓకే. సో ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది కదా రాజు గారు? కొంచెం చల్లారితే పెసరపప్పు కదా కొంచెం గట్టి పడుతుంది. గట్టి పడుతుంది. ఓకే, మరి ఆలోపు మనం కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే. సో టొమాటోతో చేస్తున్నాను. స్లైస్ రోజ్. ఓకే. ఓకే, సో ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. అడ్డంగా పెట్టేసి పల్చటి స్లైసెస్ కట్ చేసుకోవాలండి. ఓకే. సో మ్యాక్సిమం మనకి ఎన్ని స్లైసెస్ వస్తే అన్ని స్లైసెస్ కట్ చేసుకోవాలి.
ఓకే, సో ఇది కీరా, తర్వాత ప్లమ్ లేదా మ్యాంగో, అంటే దూరగా ఉన్న మ్యాంగో. ఓకే. సో ఇలా వీటన్నిటితో కూడా చేసుకోవచ్చు. ఇలా పల్చగా స్లైసెస్ చేసేసి వీటిని స్ప్రెడ్ చేసి మళ్ళీ మనం రోల్ చేసుకుంటాం. ఓకే, సో రోల్స్ లాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అండ్ లాస్ట్ స్లైస్ మనం ఈ రెండు తీసేస్తాం. ఓకే. సో వీటిని కొద్దిగా కింద పెట్టేసుకుని సో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే. సో దాన్ని అలాగే రోల్ చేసేసుకోవాలా రాజు గారు? అవునండి. అలా స్టిక్ అయ్యేలా ఉంటుందా అది? వాటర్ వెజిటబుల్ కదా మనకు టొమాటో ఉంటుంది, బట్ అందుకే మీరు మ్యాంగో అవన్నీ కూడా చెప్పారు. వాటిలో కూడా కొంచెం జ్యూసీ ఉంటుంది కదా. యా. సో ఇక్కడ నుంచి రోల్ చేస్తున్నాను. సో 2 హ్యాండ్స్ యూజ్ చేస్తూ ఇలా రోల్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎస్. సో మెయిన్ ఏంటంటే ఈ కటింగ్లోనే ఉంటుంది. ఎంత పలుచగా వస్తే అంత బాగా వస్తుంది ఫ్లవర్. జస్ట్ అలా రోల్ చేయడం. వావ్. ఓకే, సో ఎండింగ్లో కొంచెం అడుగున ఇలా పుష్ చేస్తూ చేస్తే కొద్దిగా దగ్గరకు వచ్చేసి మనకు నీట్నెస్ అనేది ఫినిషింగ్ వస్తుంది. సూపర్ రాజు గారు, చాలా బాగుంది. ఓకే, సో ప్లేట్ ఇస్తారా? సో స్వీట్స్ అలాంటివి మనం పెట్టినప్పుడు ఇలాంటివి ఏమైనా కార్వింగ్స్ చేసి పెడితే చాలా బాగుంటుంది ఇంకా ప్లేట్ చూడడానికి. ప్రెజెంటేషన్ అనేది కొంచెం బాగుంది. ఓకే. ఓకే, బ్యూటిఫుల్. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. మరి బర్ఫీలు కూడా రెడీ అయిపోయా చూద్దామా? ఐ మీన్ చల్లారిందా చూద్దాం. రైట్. సరిపోతుందా రాజు గారు? ఇంకొద్దిగా అండి. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం అది. లేదా మోల్డ్స్ తో కూడా ఇచ్చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి. యా, అది జీడిపప్పు వేయించుకోవాలి. ఓకే, ఇంకొద్దిగా చల్లారిన తర్వాత మనం పీసెస్ లా కట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఫ్లవర్ ఇందులో ఉంచేద్దామా? ఓకే, రెడీ. మూంగ్ దాల్ కాజు బర్ఫీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ బర్ఫీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మూంగ్ దాల్ కాజు బర్ఫీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో పెసరపప్పు వేసి వేయించి కచ్చా పచ్చగా మిక్సీ పట్టాలి. పాన్ లో పాలు, కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో పెసరపప్పు పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పొడి, పచ్చికోవా, యాలకుల పొడి, పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త చల్లారనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ కాజు బర్ఫీ రెడీ. మూంగ్ దాల్ కాజు బర్ఫీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుంది రాజు గారు. ఇంకా బర్ఫీ అంటేనే మనకి జనరల్ గా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ మూంగ్ దాల్ తో ఏంటంటే మీరు దాన్ని గ్రైండ్ చేసినప్పుడు కంప్లీట్ గా ఫైన్ గా చేయకుండా కొంచెం పలుకులుగా చేశాను కదా, అది బాగుంది. అంటే ఒక్కొక్క బైట్ కి ఆ పలుకులు తగులుతూ ఉంటుంది. చాలా బాగుంది రాజు గారు. కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. కాజు కాంబినేషన్ లో ఎక్సలెంట్, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఓ మంచి చిట్కా. పోక చెక్కను అరగదీసి ఆ గంధాన్ని మొటిమలు ఉన్న చోట్ల అప్లై చేస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి.
మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు మంచి మంచి వంటలు చేసేయడానికి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నాన్న. ఎల్బీ నగర్. ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు? నా పేరు లీలా అండి. లీలా గారు మీరు ఎక్కడి నుంచి? వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే. సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? ఉందండి, ఫ్రెండ్స్. చెప్పండి. ఫ్రెండ్స్. ఓకే ఓకే. మరి ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే. వావ్, ఆలు బంగాళాదుంపలు. సో బంగాళాదుంపలు అంటే మనకు అసలు ఎన్ని రకాలైతే అన్ని రకాలు చేసుకోవచ్చు కదా వంటలు. సో చాలా రకాలు ట్రై చేయొచ్చు. మరి మీరు ఈరోజు బంగాళాదుంపతో మంచి మంచి వెరైటీస్ చేయాలి. ఓకే ఓకే. సో మరి శ్రీదేవి గారు చేసేస్తారా? చేస్తాం. ఏం చేస్తారు శ్రీదేవి గారు? ఆలు మెంతి ఫ్రై. ఆలు మేతి ఫ్రై. ఓకే, మెంతికూర కాంబినేషన్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఓకే, ఆలు మేథీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు మేథీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు పావు కిలో, మెంతికూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. శ్రీదేవి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా ఆయిల్ వేస్తాం మేడం. పోపు దినుసులు, ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాక, కొద్దిగా కర్రీ. ఓకే. నెక్స్ట్ అండి? నెక్స్ట్ మెంతి వేసుకోండి మేడం. ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే స్మెల్ అనేది. ఓకే, సో మెంతి కూర వేసుకున్నారా? వేస్తుంది మేడం. తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే. మెంతి కూర అంతే సరిపోతుందా? సరిపోతుంది. ఏం చేస్తూ ఉంటారు శ్రీదేవి గారు మీరు? హౌస్ వైఫ్. ఓకే. ఎలా ఉంది అభిరుచికి వచ్చి వంట చేయటం? చాలా హ్యాపీ. చాలా హ్యాపీనెస్ లో మాటలు రావట్లేదా? అవును మేడం. ఓకే. నెక్స్ట్ కలర్ కోసం పసుపా? ఓకే. నెక్స్ట్ ఏం వేస్తారు? ఫ్రై అయ్యింది మేడం. అవునండి, మీరు మేడం మేడం అనకండి, చక్కగా తేజ అని పిలవండి. తర్వాత ఆలు. ఓకే, ఆలు ఉడికించేసుకుని పెట్టుకున్నారా? ఓకే, వేసుకోండి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. దాన్ని కలుపుకోరా? ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకున్నాను. నెక్స్ట్ అండి? కొంచెం మగ్గినాక ఉప్పు కారం. ఓకే, ఉప్పు కారం. పచ్చిమిర్చి వేసాం కదా మేడం, కొంచెం చూసుకొని కారం వేసుకోవాలి. సరిపోయి. ఓకే, సో ఫైనల్ గా ధనియాల పొడి. సో ఆలుతో జనరల్గా ఏ కాంబినేషన్స్ తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో అందరికీ ఫేవరెట్ కదా ఆలు అంటే, బంగాళాదుంప. దాంట్లో ఈరోజు మీరు మెంతి కూరతో తీసుకుని చేశారనమాట. మెంతి ఫ్రై. ఓకే, అయిపోయిందా అండి? ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి మేడం.
ఇంకేమైనా వేసుకోవాలా? ఇంకేం అయిపోయి అయిపోయినట్టేనా? ఆలు మెంతి రెడీ. ఓకే, వేడివేడిగా ఆలు మేతి ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు మేతి ఫ్రై తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళాదుంపలు తరిగి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మెంతికూర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం వేసి మరి కాస్త వేగాక ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మేతి ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఓ మంచి చిట్కా. రోజు రాత్రిపూట మనం పడుకునే ముందు పెదాలకి పాలమీగడను అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పెదాలు మృదువుగా అందంగా తయారవుతాయి. ఓకే, శ్రీదేవి గారు వంట అయిపోయింది కదా, నెక్స్ట్ లీలా గారు రెడీయా? రెడీ. సో ఈ రోజు బంగాళాదుంపతో మీరేం చేయబోతున్నారు? నేను ఆలు గోబీ మసాలా. ఆలు గోబీ మసాలా. బా, అసలు ఆలుకి గోబీకి కాంబినేషన్ చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే, ఆలు గోబీ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు గోబీ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు పావు కిలో, కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు పావు కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు. లీలా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేయాలండి. కొంచెం నూనె. ఓకే. ముందుగా ఆనియన్సా? అవునండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి అండి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం టొమాటో వేసుకోవాలండి. జస్ట్ ఒక 2 మినిట్స్ కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత కొంచెం ఫ్రై అవుతున్న టైంలో టొమాటో యాడ్ చేసుకోవాలి. ఓకే. టొమాటోస్ కొంచెం మ్యాష్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, మీరేం చేస్తుంటారు లీలా గారు? నేను బై ప్రొఫెషన్ టీచర్ అండి. టీచర్? యా. ఓకే. అల్లం వెల్లుల్లి టీచ్ చేస్తానండి. ఇంగ్లీష్ సబ్జెక్టా? ఓహో. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకోవాలండి. ఓకే. కొంచెం అండి జస్ట్ టొమాటోస్ మ్యాష్ అయిపోతే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్. టొమాటోస్ ఎందుకని అలా మ్యాష్ చేసేస్తున్నారు మొత్తం? అంటే రిచ్ గ్రేవీ కర్రీ కదండి మనది. ఓ, కావాలంటే మసాలా హ్యాపీగా పేస్ట్ చేసుకుని వాడేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు. పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది రోటీ కానీ రైస్ కానీ చాలా బాగుంటుందండి. ఓకే, తర్వాత అండి కొంచెం హల్దీ యాడ్ చేసుకోవాలండి. కొంచెం పసుపు. నెక్స్ట్ ఉప్పు అండి తగినంత. ఓకే. తర్వాత కారం. కారం అండి. మనం ఆల్రెడీ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదా, ఇంకా కొంచెం చిల్లీస్ వేసుకున్నాం. సారీ, చిల్లీస్ వేసుకున్నాము, అందుకే కొంచెం చిల్లీ పౌడర్. ఓకే. సో ఇక్కడ పేస్ట్ ఏదో రెడీ చేశారు, ఏంటి ఆ పేస్ట్ ఎలా చేశారు? ఈ పేస్ట్ అండి మనం గసాలు, కొబ్బరి, పల్లీలు, నువ్వులండి ఇవన్నీ మిక్స్ చేసుకుని పేస్ట్ చేసుకున్నాం. కొంచెం గరం మసాలా. ఓకే, హోల్ గరం మసాలా వేసుకున్నారు. గసగసాలు, ఎండు కొబ్బరి అండ్ వేయించిన పల్లీలు, నువ్వులు ఇవన్నీ కలుపుకుని ఇలా పేస్ట్ చేసుకున్నారు. సో ఇందులో మెయిన్ ఎక్కువ ఏది వేసుకున్నారు? పల్లీలు వేసుకున్నారా లేకపోతే ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్ గా తీసుకున్నారు? ఓకే. సో ఈ పేస్ట్ మీకు ఈ గ్రేవీలోకి మసాలా అన్నమాట అన్నమాట యాడ్ చేసుకుంటారా, మళ్ళీ వేస్తారా? లేదు, ఫస్ట్ కొంచెం
ఉడికించుకున్న cauliflower. ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం, సెమీ బాయిల్ అండి. ఓకే. కాలీఫ్లవర్, పొటాటో అండి ఈరోజు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. యా, బంగాళాదుంపలు ఉడికిచ్చేసుకుని కట్ చేసుకున్నారు. అవునండి, బాయిల్ చేసి కట్ చేసేసుకున్నాం. ఇందులో కొంచెం ధనియా పౌడర్, ధనియాల పొడి. అవునండి, ఓకే. ఆ గోబీని ఆలూని కూడా ఎందుకలా మ్యాష్ చేసేస్తున్నారు? ఆ ముక్కలు ముక్కలు ఉంటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు మీరు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, ఇందులో ఏమన్నా సాల్ట్ కలిపారా? లేదండి, జస్ట్ అవన్నీ పౌడర్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఓకే. దానికి తగ్గ మనం గ్రేవీ రిచ్గా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే. కొన్ని వాటర్ యాడ్ చేయాలండి. ఓకే, చాలు. సో గ్రేవీ వేయగానే కలర్ చేంజ్ అయిపోయింది, రెడ్ కలర్లో నుండి టోటల్గా వేరే కలర్లోకి మారిపోయింది. ఓకే, దీన్ని మూత పెట్టేసి ఒక 2 minutes ఉడికించాలండి. ఉడికించాలి. సో ఇంకా ఉడికితే రెడీ అయిపోయినట్టే కదా. అవునండి. ఓకే లీలా గారు, చూద్దామా? ఓకే, చూడండి. ఓకే, సో ఆయిల్ రిలీజ్ అయిపోయింది కదా. ఆయిల్ రిలీజ్ అయిందండి. సో కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా మనము కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. ఓకే. గుమగుమలాడిపోతుంది, చక్కగా బాగుంది. రైస్ కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది. తేజ గారు, ఆలు గోబీ మసాలా కర్రీ రెడీ అండి. ఓకే. వేడివేడిగా ఆలు గోబీ మసాలా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు గోబీ మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళాదుంపలు, కాలీఫ్లవర్ ఉడికించి ఉంచాలి. ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు, నువ్వులు, వేయించిన వేరుశనగ పలుకులు, మసాలా దినుసులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు గోబీ మసాలా రెడీ. ఓకే, బంగాళాదుంపతో 2 రకాల రెసిపీస్ రెడీగా ఉన్నాయి. రాజు గారు, టేస్ట్ చూసి జడ్జ్మెంట్ చెప్పండి. ఓకే అండి. ముందు మెంతి కాంబినేషన్ చూద్దామా? ఓకే. నైస్. నెక్స్ట్ ఆలు గోబీ మసాలా. బాగుంది. 2 డిఫరెంట్ టేస్ట్లో ఉన్నాయి. సో చూద్దాం రాజు గారు ఏమంటారు. రాజు గారు, సో ఇక్కడ మెంతి అనేది కొంచెం వేయిస్తే బాగుండేదండి. కొంచెం ఆ చేదు అనేది తెలుస్తూ ఉంది దాంట్లో. సో మెయిన్గా ఇలాంటి మెంతి కానీ, సో తర్వాత మెంతులు వాడుకున్న, సో సరిపడా మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ప్రాపర్గా దాన్ని వేయించి మనం చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో డిష్ పట్టుకో ఓకే, బట్ ఇక్కడ మనకి ఇంకా కొంచెం ఆ మెంతి వేగితే బాగుండేది. సో కాబట్టి ఈరోజు మసాలా కాంబినేషన్ చేసిన ఆలు గోబీ చాలా బాగుంది. అన్ని కూడా మసాలాలు సరిపోయాయి. కొంచెం స్పైసీగా ఇచ్చారు, పర్లేదు, స్పైసీగా ఉంది, బట్ మంచి టేస్టీగా వచ్చింది ఈరోజు ఆలు గోబీ మసాలా. లీలా గారు, ఎస్ అండి. ఓకే, కంగ్రాచులేషన్స్ లీలా గారు, ఈరోజు మీ వంట విన్ అయిపోయింది.
మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి బ్యూటిఫుల్ శారీ అండి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ టేస్టీ రెసిపీస్ ని చేసి చూపించారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి మంచి మంచి వంటల్ని మాకు చేసి చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. యాపిల్ని కట్ చేసిన తర్వాత ఆ ముక్కల్ని ఉప్పు నీటిలో కడిగి తీసినట్లయితే ముక్కలు నలబడకుండా మెత్తబడకుండా ఉంటాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటల్లో చూసిన పల్లీ టిక్కా కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. అంటే పల్లీతో టిక్కాలు చేసుకొని తర్వాత కర్రీ, బంగాళదుంపలు, పల్లీలు, షాజీరా, జీలకర్ర. అదేవిధంగా మనకు కర్రీ కోసం టమాటో పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ చేసుకున్నాం. క్వాంటిటీ అధిగమించకుండా లిమిట్లో మనం ఈ వెన్న వాడుకొని ఈ పల్లి కర్రీ చేసుకుంటే, అంటే ఈ పల్లీ టిక్కా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మూంగ్ దాల్, కాజు, బర్ఫీ. షుగర్ని మనం అవాయిడ్ చేసి ఈ జాగరీ అంటే బెల్లం పొడిలాగా చేసుకుంటే ఆ పొడిని మనం ఇలాంటి బర్ఫీస్లో, హల్వాస్లో కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మూంగ్ దాల్ మంచిది, కాజు కూడా మంచిది, పాలు, నెయ్యి. చిన్నపిల్లలకి ఇది ఒక పౌష్టికాహారం లాగా మనం చేసి ఇవ్వచ్చు. ఆరోగ్యకరంగా పెరగడానికి చక్కగా మనం ఇలాంటి రెసిపీని వాళ్ళకు అలవాటు చేయొచ్చు. బట్ వితౌట్ షుగర్. డెఫినెట్గా ఈ రెసిపీ అనేది ఒక హెల్తీ రెసిపీ అండి. బట్ షుగర్ అనేది తీసేసి మనం జాగ్రత్తతో ట్రై చేయాలి. ఇక ఊరించే వంటలో చూసిన ఆలు మేతి ఫ్రై, అలాగే ఆలు గోబీ మసాలా. యాక్చువల్లీ ఆలు మేతి, ఆలు గోబీ రెండు కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్స్. బంగాళదుంపలు మనం ఇలా కూరల్లో వండుకుంటే మాత్రం ఇట్స్ వెరీ హెల్తీ అండి. అది కూడా బాగా ఆ తొక్కని స్క్రబ్ చేసేసి చక్కగా చేత్తోనేనండి, లేకపోతే సోక్ చేసి సాల్ట్ వాటర్లో పల్చటి తొక్క ఉన్నవి అలాగే తొక్కతో పాటు వండుకుంటే ఇంకా మనకు ఆ పీచు పదార్థం విటమిన్ C అనేది చక్కగా అందుబాటులోకి వస్తుంది. బట్ మీకు ప్రిపరేషన్ స్టైల్స్ మూలాన ఎలా ఈ కాంబినేషన్స్ అనేవి వేరవుతున్నాయని క్లియర్గా మనకి ఇది కనిపిస్తుంది. బంగాళదుంపలు మేతి కూరతో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక ధనియాల పొడి. వెరీ నీట్, వెరీ సింపుల్, వెరీ హెల్దీ. చక్కగా సులభంగా చేసుకోవడమే కాకుండా మనకు పోషక విలువలు నిండు ఉన్నాయి. అలాగే డైరెక్ట్గా మనం దాన్ని తీసుకోవచ్చు. 5-10 నిమిషాల్లో ప్రిపరేషన్ టైం కాకుండా కుకింగ్ టైంలో మనకు ఈ వంటకం అనేది అయిపోతుంది. కాంప్లికేషనే లేదు. కానీ ఆలు గోబీ చాలా బాగుంది, ఆలు గోబీ కాంబినేషన్ కూడా. కానీ మసాలా ఐటమ్స్ తీసుకుంటే ఎండు కొబ్బరి, నువ్వులు, పల్లీలు, గసగసాలు ఇవన్నీ యాడ్ చేయడం మూలన ఏమవుతుందంటే చాలా స్లోగా, మందంగా అంటే డ్రాగింగ్గా, బ్లోటింగ్ సెన్సేషన్తో మనకి ఇది డైజెస్ట్ అవుతుంది. అదే మనకు ఆలు మేతి ఫ్రై వెరీ సింపుల్, అన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. అవి త్వరగా జీర్ణం అవ్వడానికి మనకు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి హెల్ప్ చేస్తాయి. కుకింగ్ ఎప్పుడు కూడా షుడ్ హెల్ప్ డైజెషన్. ఇట్ షుడ్ నాట్ క్రియేట్ డిలే ఇన్ డైజెషన్. అంటే త్వరగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడాలే కానీ డిలే అవ్వడానికి, రుచికరంగా ఉంది కేవలం నాలుకలో మనకు ఆ రుచి కోసం మనం ఇలా తయారు చేసుకుంటే డెఫినెట్గా చాలా హోస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయండి. సో ఆలు మేతి ఫ్రై చాలా బాగుందండి. ప్రిఫరబుల్లీ మనం అలాంటి రెసిపీస్ నోట్ చేసుకుంటే హెల్తీగా చక్కగా ఉంటుంది. సో ఇవాళ మనం చూసిన రెసిపీస్లో పల్లీ టిక్కా కర్రీ ఓకే, ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఊరించే వంటలు చూసిన ఆలు మేతి ఫ్రై కూడా ట్రై చేయొచ్చు. ఇంకా స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఆ మూంగ్ దాల్, కాజు, బర్ఫీ అది కూడా మనం బెల్లంతో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. కరెక్ట్గా మనం ఎంత క్వాంటిటీ తినాలో అంతే తింటూ హెల్తీగా మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయొచ్చు. సో ఈ 3 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన 2 వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక స్వీట్, ఒక హాట్, 2 చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, పార్టిసిపేట్ చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ.
మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతివారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.